మై ఛానల్. నేను ఈ మధ్య మీషో నుంచి, అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నాను. అవి మీకోసం ఈరోజు అన్బాక్స్ చేయబోతున్నాను. ఇంట్లో కొన్ని పచ్చళ్ళు, పొళ్ళు వేసుకోవటానికి స్టోరేజ్ కంటైనర్స్ కావాలనిపించిందండి. సో నేను కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. అలాగే కిచెన్లో కూడా కొన్ని టూల్స్ కావాలి, అవి కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. సో అవి ఏంటేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఎందుకు ఆలస్యం, గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ కిచెన్కి యూస్ఫుల్ ఐటమ్ అనమాట. చాలా బాగుంది, మీషోలో నేను ఆర్డర్ పెట్టుకున్నానండి. అవేంటంటే నైఫ్స్, చాకులు. సో ఇవి 3 సైజెస్లో ఉంటాయన్నమాట. ఒకటి పెద్ద సైజు ఫ్లాట్ నైఫ్, దీనిపైన డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ చాలా షార్ప్ నైఫ్ అనమాట. సో బీ కేర్ఫుల్. సో ఇది చికెన్ కొట్టుకోవడానికి, పెద్ద ఫ్రూట్స్, వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి, చాపింగ్కి యూస్ఫుల్గా ఉంటుంది. నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది. ఆల్రెడీ నాకు ఇంతకుముందు ఒక నైఫ్ అయితే ఉంది. ఇప్పుడు ఇంకా 3 డిఫరెంట్ సైజెస్లో ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇదొక సైజు, దీనికన్నా చిన్న సైజు ఒకటి, రెండిటికన్నా చిన్న సైజు ఒకటి. సో చూస్తున్నారు కదా, 3 సైజెస్ నైఫ్స్. నాకు భలే భలే నచ్చాయండి. ఇలాంటివి లేకపోతే కిచెన్లో కుకింగ్ అస్సలు ముందుకెళ్ళదు. దీని కాస్ట్, లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కంపల్సరీ ఇస్తానండి. నెక్స్ట్ ఐటమ్, నాకు ఎన్నాళ్ళ నుంచో కిచెన్లో కొంచెం వెల్తిగా ఉంటుంది. ఏదన్నా కొన్ని ఫ్లవర్స్ పెట్టుకుంటే బాగున్ను, కొన్ని వాల్ మౌంట్ వాజెస్ ఉంటాయి కదా, ఫ్లవర్ వాజెస్, అలాంటివి పెట్టుకోవాలని. సో నేను ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. క్యూట్గా ఉందండి ఈ వాల్ మౌంట్ ఫ్లవర్ వాజెస్. ఇవి 3 వాజెస్ వస్తాయన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. దీంట్లో డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయన్నమాట. నాకైతే ఈ రౌండ్ షేప్ కావాలనిపించింది. ఇది నా కిచెన్లో యాప్ట్గా ఫిట్ అవుతుంది. సో వీటి కోసం నేను ఈరోజు ఫ్లవర్స్ కూడా కొనుక్కున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. సో చాలా బాగుంది కదా, ఈ గోల్డ్ కలర్ కోటింగ్, తర్వాత ఈ రౌండ్ షేప్ చాలా క్యూట్గా ఉందన్నమాట. మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. దీని కాస్ట్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ అండి, నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్. ఇది జనరల్గా ఇవి క్యాండిల్ హోల్డర్స్, లోటస్ షేప్లో ఉంటుంది, వైట్ మార్బుల్ కలర్తో ఉంటుంది. నేనైతే అష్టలక్ష్ముల ముందు దీపాలు వెలిగించడానికి తెప్పించుకున్నాను. చాలా బాగుంది అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు, బ్రేక్ అవ్వకుండా బబుల్ ప్యాకింగ్ ఇచ్చాడనమాట. సో చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ లోటస్ ఫ్లవర్. అసలు అష్టలక్ష్ములు ఇందులో కూర్చోబెట్టామంటే ఎంత బాగుంటాయి. అలాగే అష్టలక్ష్ముల ముందు ఇక్కడ దీపాన్ని వెలిగించామంటే చాలా బాగుంటుంది. కానీ ఆయిల్ వేసి దీపం వెలిగించకూడదు, క్యాండిల్స్ అయితే వెలిగించుకోవచ్చు. సో చాలా క్యూట్గా ఉందండి. ఇలాంటివి నాకు 6 ఆర్డర్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఎలా వస్తుందో చూసి ఆ తర్వాత ఇంక 2 కూడా తీసుకుంటాను. దివాళీ టైంలో ఉర్లీలో వాటర్ వేసి వీటి మధ్యలో క్యాండిల్స్ పెట్టి వెలిగిస్తే కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. సో ఇది కూడా మంచి ప్రోడక్ట్ అనే అనుకుంటున్నాను. వెరీ చీప్ అండ్ బెస్టే. ఇవన్నీ కూడా 1000 రూపీస్ లోపలే వచ్చాయండి. కాస్ట్, దాని లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే మీరు కూడా తీసుకోండి. సో బాగుంది కదా. నెక్స్ట్ నాకు కిచెన్లో కావాలి అని అనిపించింది ఏంటంటే ఈ గ్లాస్ జార్ సెట్. ఇవి నేను 4 ఆర్డర్ పెట్టుకున్నానండి. యాక్చువల్గా ఇవి స్మూదీస్ తినడానికి పనికొస్తుంది, ఏదైనా ఫుడ్ ఇందులో వేసుకొని మనము జర్నీస్లో తీసుకెళ్ళేటప్పుడు యూజ్ అవుతుంది, లేకపోతే టీ
కాఫీ అండ్ షుగర్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది, లేదా సాల్ట్ పెప్పర్ ఇలాంటివి వేసుకోవడానికి యూజ్ అవుతుంది, లేదా పికిల్స్ పౌడర్స్ వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. దీనికి స్పెషల్గా ఒక స్పూన్ ఇచ్చాడు విత్ వుడెన్ హ్యాండిల్, స్పూన్ హోల్డర్ కూడా ఉంది. ఇది ఇలాగే స్పూన్ తీసుకొని ఇలా కూడా తినేయచ్చు. సో పికల్స్ వేసుకున్నా పౌడర్స్ వేసుకున్నా కూడా డైనింగ్ టేబుల్ పైన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మాటి మాటికి స్పూన్స్ వేరేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ స్పూన్తోనే మనం వాడేసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు. నేను 4 ఆర్డర్ పెట్టుకుంటే ఒక పింకు 3 రెడ్ కలర్ జార్స్ వచ్చాయి. నో ప్రాబ్లం, బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కావాలి కావాలి అని కోరి కోరి తెచ్చుకున్న ప్రోడక్ట్ ఏంటో చూపిస్తాను. ఇవి 6 జార్స్ అండి, స్టోరేజ్ కంటైనర్స్. ఎంత బాగున్నాయంటే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ వైజ్ సూపర్బ్ అండి, ఎక్సలెంట్. 5కి 5 ఇవ్వచ్చు. వెరీ స్మూత్ అండ్ ఒక హోల్డర్ కూడా ఇచ్చారు, హ్యాండిల్ అండ్ ఎయిర్ టైట్ కంటైనర్, చుట్టూతా రబ్బర్ ఇచ్చారు. దాదాపు 1000 ml అంటే 1 kg వరకు మనము పప్పులు కానీ పొళ్ళు కానీ ఏదైనా వేసుకోవచ్చు. సో నేను ఇందులో పప్పుల పొడి, అవిసె గింజల పొడి, మునగాకు పొడి ఇలాంటివన్నీ ఇందులో వేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇవన్నీ ఎలా అరేంజ్ చేసుకుంటానో మీతో మళ్ళీ ఇంకొక వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో దీస్ టైప్ విత్ స్మాల్ సైజ్. ఇవి పికల్స్ వేసుకోవడానికి బాగుంటాయి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి నేను ఆర్డర్ పెట్టుకున్న వస్తువులు. నచ్చాయి అనుకుంటున్నాను. ఇవి కొన్ని మాత్రమే, ఇంకా వస్తూ ఉంటాయి. మళ్ళీ వీడియోస్లో కలుస్తూ ఉంటాను. మళ్ళీ అన్బాక్సింగ్ చేసి మీతో నా వీడియోని షేర్ చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే మీరు కొనుక్కోవాలనుకుంటే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంటిల్ దెన్ బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.